సంతోషంగా ఉందండి. 3 జిల్లా అంటే పూర్వ విశాఖ జిల్లాలో పిల్లేసిన ఏకైక ఉద్యోగి అంబేద్కర్ గ్లోబల్ మిషన్ తరఫున అధ్యక్షుడు. అదేవిధంగా ఓకే రండి. దీనికి సన్మానం చేయాలనుకుని మేము నర్సీపట్నం నుంచి వచ్చాము. ఎందుకంటే ఈయన ఏకైక స్టీల్ ప్లాంట్ ఉద్యోగి, అందువల్ల ఈయన సన్మానం చేయాలని. ఈ రివ్యూ పిటిషన్ ద్వారా మేము గౌరవ సుప్రీంకోర్టు వారికి కోరుతున్నాం. ఈ లోపు సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ముందు 59 స్క్రూటినీ అనంతరం మాకు డైరీ నెంబర్ మీరు నెట్లో ప్రింట్ మీడియా షిప్ యార్డ్ SCST ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్ గారు, ఆ చివరి సార్ అనిల్ గారు ఆయన పేరు, షిప్ యార్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ముందుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలండి. ఈ కవరేజ్, ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన మీడియా సోదరులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. 1994లో MRPS పేరు మీద మా సోదరులు కొంతమంది ఏర్పాటువాదులు ఏర్పడి, MRPS అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రిజర్వేషన్స్ భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 341 ఆర్టికల్, 342 ఆర్టికల్ ద్వారా భారత రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్స్ కల్పించడం అనేది SC/STలకి జరిగింది. భారత రాజ్యాంగం ద్వారా ఉమ్మడి రిజర్వేషన్లకు ఉన్న దాంట్లో ఎక్కువ వాటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలలే తినేస్తున్నారు. మాదిగులు మేము జనాభా పరంగా ఎక్కువ మంది ఉన్నాం. మాదిగులకి అన్యాయం జరుగుతుందనే ఒక ఏర్పాటువాదులు కొంతమంది గ్రూపుగా ఏర్పడి MRPS స్థాపించి దాని ద్వారా మాలల మీద రాష్ట్ర వ్యాప్తంగా విషం చల్లడం జరిగింది. అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే, అప్పటి ముఖ్యమంత్రి 95లో అప్పటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మీద ఒత్తిడి చేసి ABCDలుగా SCలో ఉన్న 59 ఉపకులాలని 4 ముక్కలు చేసి ABCDలుగా వర్గీకరించడం జరిగింది. జరిగిన తదనంతరం అది హైకోర్టులో మాల మహానాడు తరపుని అప్పుడు EV చెన్నయ్య గారు, PV రావు గారు ఫీజులు తీసుకోకుండా మినిమం ఛార్జెస్తో సుప్రీంకోర్టులో కేసులు వాదించి గెలుస్తున్న మిస్ కుమారి దిశా వడేకర్ గారిని పట్టుకుని మేడం ద్వారా మేము సుప్రీంకోర్టులో SC/ST వర్గీకరణ వ్యతిరేకిస్తూ, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్న SC 59 ఉపకులాల తాలూకా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో కొన్ని స్టాటిస్టిక్స్ ఇవ్వడం వల్ల, అంటే ఓవరాల్గా చాలామంది రివ్యూ పిటిషన్లు వేశారండి. కానీ మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ తరపుని, ఒక ఆర్గనైజేషన్ తరపుని అంబేద్కర్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఏదైతే ఉమ్మడి రిజర్వేషన్ కల్పించారో ఆ ఉమ్మడి రిజర్వేషన్ కొనసాగించాలి. గౌరవ సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం ఆగస్టు 1వ తారీఖు ఇచ్చిన తీర్పు 2004లో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టి రాజ్యాంగంలో లేని 2 పదాలు వర్గీకరణ, క్రీమీ లేయర్ లేని పదాలని SC/STలకు ఆపాదిస్తూ రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చు, క్రీమీ లేయర్ కూడా అప్లై చేయండి, వాళ్ళకి అమలు చేయండి అనేది ఒక తీర్పు ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధంగా మేము భావించి, దీని మీద ఎంతోమంది మహామహులు మేధావులందరితో చర్చించి దిశా వడేకర్ లాయర్ గారి ద్వారా
మేము ఫైల్ చేయడం జరిగింది.